హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సూరజ్ జోష్నాకి వీడియో కాల్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. రే సూరజ్ ఆగ్రా, ఈ విషయం మా ఇంట్లో చెప్తాను అని జోష్న వార్నింగ్ ఇస్తూ ఉంటే, చెప్పండి, నేను చెప్పాల్సింది నేను చెప్తాను, మీరు చెప్పి చూడండి, నేనేం చెప్పాలో నాకు తెలుసు. గీత ఎలా వచ్చిందో, తాళం ఎవరు వేశారో, ఆ క్యారేజ్ ఎవరు పంపారో మన దగ్గర అన్నింటికీ వివరాలు ఉన్నాయి మేడం అని సూరజ్ అంటూ ఉంటే, వీడింకా మర్చిపోలేదు అంటూ పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటుంది. రే పోరా, నేను నీ షర్టు ఉతకను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో, నీలాంటి చిల్లర బెదిరింపులకి జోష్న భయపడదు అని జోష్న అంటూ ఉంటుంది. మరోవైపు శౌర్య చదువుతూ నిద్రపోతూ ఉంటుంది. ఒసే నిద్రమొత్తు, నిన్నేనే పిలిచేది అని కాంచన అరుస్తూ ఉంటే, నా పేరు నిద్రమొత్తేం కాదని శౌర్య అంటుంది. ఏమైందమ్మా అంటూ కార్తీక్ అక్కడికి వస్తాడు. ఏమవడమేంట్రా, పుస్తకాలు ముందేసుకొని నిద్రపోతుంది అని కాంచన అంటూ ఉంటే, నా చదువు గురించి తప్ప నీకు వేరే పని ఉండదా నాన్నమ్మ అని శౌర్య అంటూ ఉంటే, శౌర్య నానమ్మని అలా అనకూడదు కదా అని కార్తీక్ అంటాడు. ఉదయం లేచి చదువుకుంటావా అని దీప అడుగుతూ ఉంటే, మొత్తానికి చదువుకోనని శౌర్య అంటుంది. చదువు మానేసి ఇంట్లో అంట్లు తోముకుంటావా అని కాంచన అడుగుతూ ఉంటే, జాబ్ చేస్తాను అని శౌర్య అంటుంది. తమరు చదివేది 4th క్లాసు, MBA ఏం కాదు అని కాంచన అంటూ ఉంటే, నేనేం MBA చదువుతున్నానని చెప్పట్లేదు, 4th క్లాస్ చదువుతున్నానని చెప్తున్నాను అని శౌర్య అంటూ ఉంటే, 4th క్లాస్కి ఎవరే జాబ్ ఇచ్చేది అని కాంచన అడుగుతుంది. మీ నాన్న అని శౌర్య అంటూ ఉంటే, ఏమన్నావు అంటూ కాంచన షాక్ అవుతూ ఉంటుంది. అవును ముద్దుల తాత నాకు జాబ్ ఇస్తాడు అని శౌర్య అంటూ ఉంటుంది. అలా అని మా నాన్న నీతో చెప్పాడా అని కాంచన అడుగుతూ ఉంటే, చదవకపోయినా ఇస్తాడు, 5th క్లాసే చదివిన అమ్మకి CEO పోస్ట్ ఇచ్చినప్పుడు 4th క్లాస్ చదువుతున్న నాకు మేనేజర్ పోస్ట్ అయినా ఇవ్వడా అని శౌర్య అంటుంది. ఏంటే రౌడీ, మీ అమ్మ మీదే సెటైర్ వేస్తున్నావా అని కార్తీక్ అంటూ ఉంటాడు. సెటైర్ కాదు నాన్న, నేను ఆఫీస్కి వచ్చినప్పుడు అన్నీ చూశాను, అప్పుడే డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకొని ఎప్పుడో పెద్దయ్యాక జాబ్ చేయడం కంటే ఇప్పుడే జాబ్లోకి వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు నాన్నమ్మ నాకు అన్నీ కొనిస్తుంది అని శౌర్య అంటుంది. ఎందుకేరా పిల్లల దగ్గర ఉంచమనేది, మీరేమో దాన్ని తీసుకెళ్ళి ఆఫీస్లో పడేశారు, అది అన్నీ చూసింది, ఆరిందలాగా మాట్లాడుతుంది అంటూ కాంచన కోప్పడుతూ ఉంటే, దీన్ని ట్యూషన్లో వెయ్యాల్సిందే బావా అని దీప అంటుంది. అలా అయితేనే దీనికి చదువు వస్తుందని కాంచన అంటూ ఉంటే, నేనేదో చదువుకోని దానిలో మాట్లాడుతున్నావేంటి, మా అమ్మ CEO అని మా మిస్తో చెప్పాను, మా మిస్సు మీ మమ్మీ ఏం చదువుకుందని అడిగింది, 5th క్లాస్ అని చెప్తే మా మిస్సు నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారని మిస్ని అడిగితే, 5th క్లాస్కే CEO అవుతారా, నీకు సరిగ్గా తెలియదంది, అందుకే చదువు మానేసి జాబ్ చేద్దాం అనుకుంటున్నాను అని శౌర్య అంటుంది. చేద్దులే కానీ ముందు హోంవర్క్ చేయవే అని కాంచన అంటూ ఉంటే, ఈ పెద్దోళ్ళు ఉన్నారే పిల్లల్ని ఎదగనివ్వరు అని శౌర్య అంటూ ఉంటే, నీకు నేను నాన్నమ్మలా కాదే, నువ్వే నాకు అమ్మమ్మలా తయారయ్యావు అని కాంచన అంటుంది. అప్పుడైతే హోంవర్క్ నువ్వే చెయ్యు అంటూ శౌర్య బుక్స్ ఇస్తూ ఉంటే, రౌడీ నీకు అల్లరి బాగా ఎక్కువ అవుతుంది, పద లోపలికి అని కార్తీక్ అంటాడు. అబ్బబ్బా, ఈ చదువులు నేను చదవను నాన్న, పోయి పడుకుంటాను అంటూ శౌర్య వెళ్ళిపోతుంది. దీనికి చదువు అంటే మరి ఇంత బద్ధకమేంట్రా అని కాంచన అంటూ ఉంటే, అదే చదువుతుందిలేమ్మా, నేను చెప్తానులే అని కార్తీక్ అంటాడు. దీప నువ్వు వెళ్ళి పడుకో, ఆఫీస్ పని ఆఫీస్లోనే చేసుకో, దాన్ని ఇంటి వరకు మోసుకురావాల్సిన అవసరం లేదు అని కాంచన అంటూ ఉంటే, తను ఇప్పుడు CEO కదమ్మా అని కార్తీక్ అంటాడు. నువ్వేమి భార్యని వెనకేసుకురాకు, కడుపులో ఒక బరువు మోస్తుంది కదా, మళ్ళీ నెత్తి మీద మరొక బరువు అవసరం లేదు, బ్రతకడానికి పని చేసుకోవాలి, కాదనడం లేదు, పనే బ్రతుకు అవ్వకూడదు, ఆఫీస్లో 8 గంటలు, నిద్రలో 7 గంటలు, సొంత పనులకి 5 గంటలు, ఇంకా మీకంటూ మిగిలింది ఇంకా 4 గంటలు, ఇది జీవితం మొత్తానికి లెక్కేస్తే బతికిన రోజుల కంటే జీవించిన రోజులే తక్కువ ఉంటాయి. కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని మర్చిపోయి బ్రతకడంలో కూడా బోల్డంతా ఆనందం ఉందిరా. ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత వయసు అయిపోయినా సరే భార్యాభర్తలకి వాళ్ళకంటూ సొంత విషయాలు మాట్లాడుకోవడానికి రోజులో కొంతైనా టైం ఉండాలిరా. ఇద్దరిలో ఏ ఒక్కరూ పోయినా గడిపిన కొంతకాలమే మిగిలిన కాలాన్ని బ్రతికిస్తుంది అంటూ కాంచన బాధపడుతూ ఉంటే, అమ్మ నీ కొడుకు విషయంలో కోరుకున్నట్టే నీ విషయంలో కూడా నీ కొడుకు కోరుకుంటే నువ్వేం సమాధానం చెప్తావమ్మా అంటూ కార్తీక్ అడిగేసరికి కాంచన బాధపడుతూ ఉంటుంది. మరోవైపు జోష్న సూరజ్ షర్టు ఉతుకుతూ ఉంటుంది. ఏమండి, ఫోన్లో జోష్న గారు ఏదో అన్నారే అని సూరజ్ అడుగుతూ ఉంటే, నువ్వు చాలా మంచోడు వంది బాబు అని పారిజాతం ఉంటే, మీరు కాదు మేడం గారు అన్న మాటలు, దీంట్లో నాదేమైనా తప్పు ఉందంటావా అని సూరజ్ అడుగుతూ ఉంటే, నీదేం తప్పు లేదు బాబు, తప్పు వలకనేలా, తప్పు చేయనేలా, సబ్బుతో సరిదిద్దనేలా అని పారిజాతం అంటూ ఉంటే,
అదే పొరపాటుగా చేయలేదు, కావాలని చాలా కాన్షియస్గా చేశారు. మీరు అంత షాక్ అవుతారేంటి? మీకు కన్ను కొట్టిన తర్వాతే కదా పోసింది అని సూరజ్ అండంతో, దొంగ సచ్చినోడు అంత చూసి సచ్చాడు అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఏం మాట్లాడరేంటి అని సూరజ్ అడుగుతూ ఉంటే, కంట్లో ఏదో పడితే కన్ను మూసినట్టుంది బాబు, ఆ మాత్రం దానికే కన్ను కొట్టిందన్న పెద్ద పెద్ద మాటలు ఎందుకులే బాబు అని పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటుంది. సర్లే అది వదిలేయండి, మీకు జోష్న గారు కన్ను కొట్టలేదు, అది నేను చూడలేదు. జోష్న గారిని నా షర్టు తెల్లగా ఉతికి ఇవ్వమని మాత్రం చెప్పండి అని సూరజ్ అంటూ ఉంటే, ఒసే ఒక షర్ట్ ఉతకడానికి సారీ చెప్పి పోయేదానికి చాకిరేవు దగ్గరకు తెచ్చుకున్నావు కదని పారిజాతం అంటుంది. ఇలా ఉతికితే వదలదండి, వదులుతుందంటారా? పెద్దవాళ్ళు మీరే చెప్పాలి కదా అని సూరజ్ అంటూ ఉంటే, అంత స్పీచ్ నువ్వు ఇవ్వట్లేదు బాబు అని పారిజాతం అంటూ ఉంటుంది. అది స్పీచ్ కాదండి, స్పేస్ అని సూరజ్ అంటూ ఉంటే, ఒసే జోష్న షర్టు త్వరగా ఉతకవే అని పారిజాతం అంటూ ఉంటే, ఉతుకుతున్నాను, నా బట్టలు నేనే ఉతుక్కోను అంటూ జోష్న చాలా చిరాగ్గా షర్ట్ ఉతికి పెడుతూ ఉంటుంది. అయ్యో జోష్న, చపాతీ పిసుకున్నట్టు అలా పిసుకడం కాదే, బండకేసి బాదు అని పారిజాతం చెప్తూ ఉంటే, వీడికేసి బాధనా అని జోష్న అంటుంది. సరే నేను ఈ చీర గోడకేసి బాదుతాను అని సూరజ్ బెదిరిస్తూ ఉంటే, చంపుతున్నావు కదరా అంటూ సూరజ్ చెప్పినట్టే జోష్న షర్ట్ ఉతికి పెడుతూ ఉంటుంది. వసే ఎవరైనా చూస్తారు, మెల్లగా మెల్లగా అని పారిజాతం అంటూ ఉంటే, ఇటువైపు ఎవరు రారండి, అందుకే ఇక్కడ పెట్టాను అని సూరజ్ అంటూ ఉంటే, ఎంత ముందు జాగ్రత్త, కానీ సౌండ్ వింటారు కదా అని పారిజాతం అడుగుతూ ఉంటే, నేను ఉతుకుతున్నాను అనుకుంటారు కదా అని సూరజ్ అంటాడు. కరెక్టే, మా ఇంట్లో నాకంటే నీకే చాలా ఎక్కువ తెలిసినట్టుంది బాబు అని పారిజాతం అంటుంది. ఈ చల్లని రాత్రి ఇలా స్నాక్స్ తింటూ మ్యూజిక్ వింటుంటే భలే ఉంటుందండి అని సూరజ్ అంటూ ఉంటే, మ్యూజిక్ ఎక్కడుంది బాబు అని పారిజాతం చుట్టూ చూస్తూ ఉంటుంది. ఏవండి, అంత బాగా షర్ట్ ఉతుకుతుంటే మ్యూజిక్ ఎక్కడుందని అడుగుతారేంటండి అని సూరజ్ అంటాడు. ఆహా, బట్టలు ఉతికే సౌండ్లో కూడా సంగీతాన్ని చూస్తున్నావంటే ఏం మ్యూజిక్ సెన్స్ బాబు, మ్యూజిక్ సెన్స్ అని పారిజాతం పొగుడుతూ ఉంటుంది. నువ్వు త్వరగా ఉతకవే, షర్టు తెల్లగా వచ్చేంత వరకు బాబు వదిలేలా లేడు, నేను స్నాక్స్ తింటున్నాను బాబు అంటూ పారిజాతం లోపల తిట్టుకుంటూ ఉంటుంది. మీరు ఉతకండి మేడం గారు, షర్ట్ని చూస్తే అవ్వక్క అవ్వాల్సిందే అని సూరజ్ అంటే, అవ్వక్క అవుతావురా, బాగా అవుతావా అంటూ జోష్న చిరాకు పడుతూ ఉంటుంది. ఇదిగో నీ షర్టు దులిపి దండ మీద ఆరేసుకో, నా సారీ ఇటివ్వు అంటూ జోష్న సారీ లాక్కుంటుంది. చాలా థ్యాంక్స్ జోష్న గారు, నా షర్ట్ని మంచిగా ఉతికిచ్చినందుకు అని సూరజ్ అంటే, నీకు కూడా థ్యాంక్స్, ఈ మూమెంట్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అంటూ జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూరజ్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అనుకుంటూ సూరజ్ షర్ట్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇంకా షర్టు చినిగిపోవడంతో షాక్ అవుతూ ఉంటే, నాతో షర్ట్ ఉతికిస్తే ఇలానే ఉంటుందిరా, ఎవరు ఏం చెప్పినా చేస్తాననుకుంటున్నావా, ఎలా వచ్చింది, సూపర్గా ఉంది కదా అని జోష్న అంటూ ఉంటే, దీన్ని నా దగ్గరే దాచిపెట్టుకుంటానని సూరజ్ అంటాడు. ఫ్రేమ్ కట్టించుకొని గోడకు పెట్టుకో, ఏడవలెక్క నవ్వుతున్నాడు, పద పోదాం అంటూ జోష్న పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నీ పొగరి నీ ఐడెంటిటీయే, అదే నాకు నచ్చింది, నీ మెల్లో 3 ముళ్ళు వేసేంత వరకు నేను వదిలిపెట్టను, నా బంగారం షర్ట్ ఎంత బాగా ఉతికిందో అని సూరజ్ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు కార్తీక్, చెప్పమ్మా, అడిగేది నిన్నే, నువ్వు చెప్పినట్టు మేముంటాం, మేము కోరుకున్నట్టు నువ్వుంటావా, ఇదే నా జీవితం, నీది కాదా, మాట్లాడవేంటమ్మా, నీ ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది అని కార్తీక్ అంటే, ఎవరో చూడు అని కాంచన అంటుంది. ఇంకా కార్తీక్ చూసి, నాన్న వీడియో మెసేజ్ పంపాడు అని చెప్పడంతో కాంచన సంతోషపడుతూ ఉంటుంది. చూడు అని కార్తీక్ అంటూ ఉంటే, ఎవరు చూస్తే ఏముందిలే, నువ్వే చూడు అని కాంచన అనడంతో, నీ ఫోన్కి వచ్చిందంటే నీ పర్సనల్ అయ్యి ఉండొచ్చు కదా, నేను ఎందుకు ఓపెన్ చేయడం, మేము వెళ్ళి పడుకుంటాం, నువ్వు ఓపెన్ చేసి చూడు, పద్దీప మనం ఎందుకు ఇక్కడ అని కార్తీక్ వాళ్ళు వెళ్తూ ఉంటే, ఆగరా, ఆయన ఏం పంపించుంటారా, అందరం చూద్దాం అని కాంచన అంటుంది. మీరు చూడండి అత్తయ్య అని దీప అంటూ ఉంటే, నేను అదే చెప్తున్నాను, అందరం చూద్దాం, మీ ఆయన ఫోన్కి పంపబోయి నా ఫోన్కి పంపినట్టున్నారు, అంతకు మించి ఏమీ లేదు అని కాంచన అంటూ ఉంటే, సరే ఓపెన్ చెయ్యమ్మా చూద్దాం అని కార్తీక్ అంటాడు. ఇంకా కాంచన ఓపెన్ చేసేసరికి, కాంచన ఎలా ఉన్నావు, నా గురించి ఆలోచిస్తున్నావని నాకు బాగా తెలుసు, దేవుడికి ఇంకా నా మీద జాలుంది, నీతో ఉంచడానికే నా ఆపరేషన్ సక్సెస్ చేశాడు, ఆపరేషన్ అయిపోయింది, ఇప్పుడు నేను ఓకే, ఇంకా చెప్పాలంటే ఐఎమ్ ఆల్ రైట్, రేపే బయలుదేరి ఇండియా వస్తున్నాను అన్న వీడియో మెసేజ్ చూడడంతో కాంచన చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజమే దీప, ఈ వీడియో నాకు పంపించబోయి అమ్మ ఫోన్కి పంపించినట్టున్నాడు, స్పష్టంగా అర్థమవుతుందని కార్తీక్ అంటూ ఉంటే, ఒరే ఇప్పటి వరకు నీ కూతురు ఆట పట్టించింది, ఇప్పుడు నువ్వా
అని కాంచన అంటూ ఉంటే, ఏదో సరదాగా అన్నానమ్మా, ఇందులో ఆట పట్టించడానికి ఏముంది, నాన్నకు నువ్వంటే ప్రాణం, ఆ ప్రాణాలు నిలబెట్టుకొని నీకోసం వస్తున్నాడు, నోటితో ఏం చెప్పకపోయినా నీ కళ్ళు మక్కువ అన్నీ చెప్తున్నాయి, చూడు చందమామలాగా ఎలా వెలిగిపోతున్నావో అని కార్తీక్ అంటూ ఉంటే, నాకు చాలా ఆనందంగా ఉందిరా అని కాంచన సంతోషపడుతూ ఉంటుంది. కనబడుతుంది, రేపు ఇండియా రాగానే ఇక్కడికే వస్తానంటున్నారు కదా, ఎవరి కోసం వస్తున్నాడో చెప్పాడులే అని కార్తీక్ అంటూ ఉంటే, రేపు మీరు ఉండండిరా అని కాంచన అంటుంది. రేపు గుడికి వెళ్ళాలి, జోష్నకి దోషం ఉందని, నవగ్రహాల పూజ చెయ్యాలని చెప్పడంతో గుడికి వెళ్తున్నాం అని కార్తీక్ అంటూ ఉంటే, పోనీ దేపు ఉంటుందిలే అని కాంచన అంటుంది. నువ్వే కదా అన్నావు భార్య భర్తలు కలిసి ఉండాలని, ఇప్పుడు నువ్వే విడిపోమంటావేంటి, మేము కలిసే వెళ్తాం. దీప ప్రసాదం చెయ్యాలన్నావు కదా, ఉదయాన్నే లేచి ఆ ప్రసాదం చేసావనుకో మనం గుడికి వెళ్ళొచ్చు, వచ్చిన తర్వాత నాన్నని కలుద్దాం, పద పడుకుందాం అని కార్తీక్ అంటూ ఉంటే, గుడ్ నైట్ అత్తయ్య అని దీప చెప్తుంది. ఆవిడ గుడ్ నైట్ చెప్పకు, ఈ రాత్రి ఆవిడకి నిద్ర పట్టదు, ఎప్పుడు తెల్లారుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అని కార్తీక్ అంటూ ఉంటే, పోరా అని కాంచన సిగ్గుపడుతూ ఉంటుంది. పోతున్నామంటూ కార్తీక్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు. నేను మిమ్మల్ని వద్దనుకున్నాను, ఈ 5తనం నాతో ఉన్నంతకాలం మీరు నాతో ఉన్నట్టేనండి, మీ భార్యగా మీ క్షేమం కోరుకోకుండా ఎలా ఉంటాను, ఆ భగవంతుడి దయ వల్ల అంతా బాగానే జరిగింది. కార్తీక్ గారు చెప్పినట్టు ఈ రాత్రి నాకు నిద్ర పట్టదండి, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాను మీకోసం అంటూ కాంచన దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఉదయాన్నే కార్తీక్, శివనారాయణ, పారిజాతం, జోష్న, సూరజ్ వాళ్ళంతా కలిసి గుడికి వస్తారు. పూజారి గారు ఒకసారి ఈ ట్రెండి, చూస్తుంటే ఏర్పాట్లన్నీ గట్టిగానే చేసినట్టు ఉన్నారు అని అంటే, ఉదయం టిఫిన్ల దగ్గర నుంచి మధ్యాహ్న భోజనాల వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారండి, వాళ్ళది కూడా మీలాగే పెద్ద కుటుంబం అని పంతులు గారు చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. ఒక మనిషి ఆకలి తీర్చడం అనేది మంచి పని, ఎవరు చేసినా మనం అభినందించాలి మావయ్య గారు అని సుమిత్ర అంటే, లోపలికి కథ వెళ్తున్నాం తెలుసుకుందాం పదండి అంటూ కార్తీక్ వాళ్ళు గుడి లోపలికి వెళ్తారు. పూజారి గారు, బయట అన్నదానం చేస్తున్న ఫ్యామిలీ ఎవరిదండి అని కార్తీక్ అడగడంతో, అదుగో అక్కడ హోమం జరిపిస్తున్నారే వాళ్ళదే అంటూ పూజారి చూపిస్తారు. ఇంకా అక్కడ సుమిత్ర తండ్రి మాలిని ఉండడం చూసి అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. అయ్యా మీకు ఎంతమంది సంతానం పంతులు గారు అడగడంతో, 2 అని సుమిత్ర తండ్రి చెప్తాడు. కొడుకు పేరు చెప్పండి అని పంతులు గారు అడగడంతో, ఇది నా కూతురు క్షేమం కోసం చేస్తున్న హోమం అని అతను అంటూ ఉంటే, అయితే ఆవిడ పేరే చెప్పండి అని పంతులు గారు అడుగుతారు. నా కూతురు పేరు సుమిత్ర, నా అల్లుడి పేరు దశరథ, నా మనవరాలి పేరు జోష్న, వాళ్ళంతా క్షేమంగా ఉండాలి అంటూ హోమం జరిపిస్తూ ఉంటాడు. అయ్యా హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈ పూర్ణాహుతిని హోమంలో వెయ్యండి అని పంతులు గారు చెప్పడంతో సుమిత్ర తండ్రి అలానే చేస్తాడు. ఇంకా శివనారాయణ, కార్తీక్, సుమిత్ర అంతా కూడా అతని వైపు చూస్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుందనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.